let's go. Lose control, slip inside on the. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చింటూ బ్లాగ్స్. ఈ బ్లాగ్ మీరు నా thumbnail చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఎస్, నేను ఇండియా వెళ్తున్నాను. నేను యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 9 months అయింది. సో నా మాస్టర్స్ లైక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మాస్టర్స్లో. నిన్ననే ఇంకా ఫైనల్స్ ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు సమ్మర్లో మాకు 3 months బ్రేక్ ఉంటుంది. మాకనే కాదు, ఏ యూనివర్సిటీ అయినా ఉంటుంది. సో ఇప్పుడు నేను సమ్మర్లో కూడా కోర్సెస్ యాక్చువల్ తీసుకున్నాను. సమ్మర్లో ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో. సో మా యూనివర్సిటీలో కూడా సేమ్. సో ఇంకా సమ్మర్లో ఒక కోర్స్ తీసుకున్నాను. సో ఇంకా అదే ఆ కోర్స్ ఇంకా ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు ఎక్కడి నుంచైనా. సో అదనమాట. ఇంకా నేను రేపు మార్నింగ్ ఫ్లైట్ రేపు మార్నింగ్ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలి. సో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అనమాట ఫ్లైట్. సో ఫస్ట్ శాన్ హోసేకి వెళ్ళి శాన్ హోసేలో ఉండేసి అక్కడ ఇంకా రిమైనింగ్ షాపింగ్ ఇట్లాంటి స్టఫ్ ఉన్నాయి. అవన్నీ ఇంకా అక్కడ కంప్లీట్ చేసుకొని రేపు నైట్కి అనమాట ఫ్లైట్. సో మొత్తం నేను ఇండియాకి వెళ్ళేది ఈ బ్లాగ్లో ఉంటుంది. ఇన్ కేస్ బ్లాగ్ కానీ ఫుల్ ఎక్కువసేపు వస్తే ఈ బ్లాగ్ని నేను 2 partsగా చేస్తాను అనుకుంటా, ఏమో చూద్దాం. సో అదనమాట. సో ఫైనలీ నాది ఫస్ట్ ఇయర్ మాస్టర్స్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు సమ్మర్ బ్రేక్కి ఇండియా వెళ్తున్నాను. ఇంకా ప్యాకింగ్ అసలు ఇవన్నీ ఇంకా అసలు స్టార్టే చేయలేదు. ఇంకా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయాలి. సో అదనమాట. ఇంకా ఇప్పుడే ఇంకా లాస్ట్ కోర్స్ రిలేటెడ్ వర్క్స్ ఉంటే ఇంకా అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అది జుట్టు అంతా పెరిగిపోయింది. ఫస్ట్ ఇండియాకి వెళ్ళినప్పుడు చేయాల్సిన పని ఇదేనా, అది హెయిర్ కట్ ఇవి పక్క వెళ్ళి చేయించుకోవాలి ఫస్ట్. సో అదనమాట. సో నేను యాక్చువల్లీ ఇండియా వస్తున్నట్టు అసలు ఎవ్వరికీ తెలీదు, మా పేరెంట్స్కి ఇంకా రిలేటివ్స్కి అదంతా. ఓన్లీ మా తమ్ముడికి ఒక్కటి తెలుసు. సో అది. సో ఈ వ్లాగ్ బేసిక్లీ సర్ప్రైజ్ విజిట్ టు ఇండియా వ్లాగ్ అనుకోండి. సో అదనమాట. నేను వచ్చి ఆల్మోస్ట్ 9 months అయింది కాబట్టి. సో 9 months తర్వాత మళ్ళీ ఇండియా వెళ్తున్నాను. ఫస్ట్ టైం కదా. సో అది ఈ వ్లాగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇన్ కేస్ కానీ నా ప్రీవియస్ వ్లాగ్స్ కానీ ఇది చూసి నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడకుంటే అవి కూడా చూడండి. ఇన్ కేస్ కానీ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది లైక్ బటన్, డూ కామెంట్, డూ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు చింటూ బ్లాగ్స్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ అవ్వచ్చు. నేను నా ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. యూ గైస్ క్యాన్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ హియర్ ఇస్ మై ఐడి. సో అదనమాట. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. సో నేను అన్నీ చూపిస్తాను, నేను ఎట్లా ప్యాక్ చేసుకుంటున్నాను ఏంది అది. ఇంకా నేను నా ఫ్లైట్ ఐటినరీ అదంతా నేను రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఎయిర్పోర్ట్లో. సో ఈ బ్లాగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సీ యూ గైస్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఫైనల్లీ చాలా కష్టపడితే ప్యాకింగ్ అయితే అయిపోయింది అనమాట. మొత్తం అన్నీ సర్దేశాము. మనం ఇండియాకి తీసుకొని పోయేటివన్నీ, ఇంకా షాపింగ్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go,
శాన్ ఫ్రాన్సిస్కో ఇది ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తున్నాము నియర్ బై. ఇంకా ఇప్పుడు SF ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యాక లైక్ మన ఫస్ట్ ఫ్లైట్ SF టు సింగపూర్ అనమాట. నెక్స్ట్ సింగపూర్ నుంచి బెంగళూరుకి. సో ఇదే SF ఎయిర్పోర్ట్. లైక్ మనం వెళ్తున్న ఫ్లైట్ సింగపూర్ ఎయిర్లైన్స్ కాబట్టి ఇంకా మనము ఇప్పుడు సింగపూర్కి వెళ్ళేసి ఇంకా లైక్ చెక్ ఇన్ అవ్వాలి సింగపూర్ ఎయిర్లైన్స్లో. సో అదే. ఇంకా ఇది SFలో డ్యూటీ ఫ్రీ స్టోర్ అనమాట. ఊరికే జస్ట్ వచ్చి చూసాము ఏమన్నా తీసుకునేటివి ఉన్నాయా లేదా అని. యాక్చువల్ షాపింగ్ చాక్లెట్స్ ఇవన్నీ ఆర్డర్ చేసేసాను సో కాస్కోలో. ఇంకా ఇప్పుడు SFలో ఎలాగో ఎయిర్పోర్ట్లో ఇంకా మనకు చెక్ ఇన్ అయ్యే టైం ఉంది కాబట్టి ఇట్లా డ్యూటీ ఫ్రీ స్టోర్లోకి వచ్చి అంతా చూశాను. సో మొత్తం చూసాక ఇంకా జస్ట్ కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. అది హే గైస్, ఇప్పుడే ఇది ఫ్లైట్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఫ్లైట్ చెక్ ఇన్ ఇంకా సెక్యూరిటీ చెకప్ కూడా అయిపోయింది. ఇప్పుడే బోర్డింగ్ పాస్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు సో ఇది ఇప్పుడు నేను వెళ్ళే ఎయిర్లైన్స్ వచ్చి సింగపూర్ ఎయిర్లైన్స్ అనమాట. సో ఇది వచ్చి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సింగపూర్కి వెళ్తుంది అండ్ సింగపూర్ నుంచి నెక్స్ట్ ఇంకా ఇండియాలో లైక్ బెంగళూరుకి వెళ్తుంది అనమాట. సో సింగపూర్లో జస్ట్ 3 hours స్టే ఓవర్ ఉంది అది. సో ఇంకా లైక్ 2 hours టైం ఉన్నట్టుంది మన బోర్డింగ్కి. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చి లైక్ వెయిట్ చేస్తున్నాము లాంజ్లో గేట్ దగ్గర. సో అది ఇంకా లైక్ ఫ్లైట్ ఎక్కగానే నెక్స్ట్ అవన్నీ చూపిస్తాను మీకు. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. May I have your attention, please? This announcement is for Singapore Airlines passengers. Singapore Airlines would like to page for passenger Miss Omnia Balaji. ఇంకా ఇప్పుడు సింగపూర్కి అయితే ఫ్లైట్ బోర్డ్ అయిపోతున్నాము SFలో. ఇప్పుడు ఈ ఫ్లైట్ జర్నీ SF టు సింగపూర్ టోటల్ ఒక 17 hours జర్నీ. ఇంకా లక్కీగా మనకు విండో సీటే వచ్చింది. యాక్చువల్ రాలేదు లైక్ బట్ మనము నిన్న లైక్ చెక్ ఇన్ అయినాక లైక్ పిక్ చేసుకున్నాం ఈ సీటు. సో లైక్ బట్ ఈవెన్ దో విండో సీట్ అయినా కానీ ఇంకా SF టు సింగపూర్ మొత్తం నైట్ జర్నీనే అనమాట. మనకు ఎక్కడే కానీ డే లైట్ అయితే అసలు కనిపించదు. సో బట్ స్టిల్ మన సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా విండో సీట్ అయితే బుక్ చేసాం. Flight SQ33 from San Francisco to Singapore. And the flight time this evening will take us 15 hours and 40 minutes. Will be assisting me in the flight deck is Captain Leong, Senior. CUSF. సో ఇదే అనమాట శాన్ ఫ్రాన్సిస్కో నైట్ వ్యూ. ఇంకా ఫైనల్లీ మనకు ఫస్ట్ రౌండ్ ఫుడ్ అయితే వచ్చింది. సో ఓకే లైక్ ఫుడ్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. రైస్, చికెన్. నేను యాక్చువల్ నాన్ వెజిటేరియన్ మీల్ ఆర్డర్ ఇచ్చాను. సో అది వాళ్ళు ఇచ్చినవి. ఇప్పుడు టైం మార్నింగ్ 6:30 అయితే అయిందనమాట. మనము ఫ్లైట్ ఎక్కి ఆల్మోస్ట్ 7 hours అయితే దాటింది. ఇంకొక 7 to 8 hours సింగపూర్కి అయితే రీచ్ అయిపోతాం. నేను బాగా స్లీప్ చేశాను, జస్ట్ ఇప్పుడే లేచాను అనమాట. సో అది ఇప్పటికున్న అప్డేట్. సో ఇంకా డైరెక్ట్గా సింగపూర్లో ల్యాండ్ అయ్యిందో మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. ఇప్పుడే సింగపూర్లో అయితే ల్యాండ్ అయ్యామన్నమాట. సో యాక్చువల్లీ ఫ్లైట్ షెడ్యూల్ టైం కంటే ఆల్మోస్ట్ ½ an hour ఎర్లీగానే ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు టైం అయితే లైక్ 5:10 అయింది. 5:10కి ల్యాండ్ అయ్యాం ఎయిర్పోర్ట్లో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేసేకి నాకు ఇంకో 3 hours లేవర్ అయితే ఉంది ఇక్కడ సింగపూర్లో. నెక్స్ట్ ఫ్లైట్ బెంగళూరుకి. సో ఇంకా ఈ గ్యాప్లో ఇక్కడ సింగపూర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్లోనే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, ఒక ప్లేస్. సో కుదిరితే ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇన్ కేస్ వెళ్తే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను.
సో అదనమాట ఇంకా లేటెస్ట్ అప్డేట్ అయితే అది. ఇంకా నేను ఇంకో 3 hours అయితే వెయిట్ చేయాలి నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేసేకి. అది వాటర్ ప్లాన్ అయితే బిస్కెట్ అయిందనమాట. ఏంటంటే అది వాటర్ ఫాల్స్ అవి 11 o'clock ఓపెన్ అంట. ఇప్పుడు ఇంకా టైం 7 కాబట్టి సో ఇంకా అదే ప్లాన్ అయితే లైట్ వెళ్ళలేదు. సో ఇంకా మన ఫ్లైట్ బోర్డింగ్కి జస్ట్ 1/2 hour టైం ఉంది. ఇంక ఇది 1/2 hourలో లైక్ బెంగళూరుకి అయితే ఫ్లైట్ బోర్డ్ అవుదాం. అది ఇంక ఇప్పుడే సింగపూర్ నుంచి బెంగళూరుకి అయితే ఫ్లైట్ బోర్డ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు సింగపూర్ నుంచి బెంగళూరుకి మొత్తం లైక్ డే టైమే ఉంటుంది మన జర్నీ. అంటే ఇందాక మనకు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సింగపూర్కి మొత్తం నైట్ జర్నీ కదా. సో ఇప్పుడు సింగపూర్ టు బెంగళూరు అయితే మొత్తం లైక్ డే టైం జర్నీనే అనమాట. ఇది సింగపూర్ టు బెంగళూరు జస్ట్ 3.5 hours ట్రావెల్ అనమాట. సో అది ఇంకా ఇదే అనమాట లైక్ మన ఫ్లైట్ నుంచి వ్యూస్ అయితే ఆన్ ద వే టు బెంగళూరుకి. ఇంక ఇది ఆల్మోస్ట్ లైక్ మన డెస్టినేషన్ ఇండియాలో అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇది ఆల్మోస్ట్ ఇది ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అవ్వబోతుంది. సో ఇదనమాట బెంగళూరు సిటీ. Flying Singapore Airlines, a member of Star Alliance. మొత్తానికి ఇండియాలో అయితే ల్యాండ్ అయిపోయామన్నమాట బెంగళూరులో. ఇప్పుడు లైక్ మనం ల్యాండ్ అయినది టెర్మినల్ 2. నేను యూఎస్కి వెళ్ళేటప్పుడు టెర్మినల్ 1 నుంచి ఎక్కాను కదా ఫ్లైట్. ఇప్పుడు మనమైతే లైక్ టెర్మినల్ 2లో ల్యాండ్ అయ్యాం. టెర్మినల్ 2 చాలా కొత్త టెర్మినల్ 2 బేసిక్గా అది కొత్త టెర్మినల్. అండ్ ఆల్సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ అట్లా ఉంటుంది. సో ఇదన్నమాట. ఇంకా లైక్ మొత్తానికి మన బ్యాగేజెస్ కూడా వచ్చేసాయి. బేసిక్గా బ్యాగేజెస్ చాలాసేపు పట్టింది టైం. సో ఫైనల్ ఇంకా అన్ని కలెక్ట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇది అవుట్ సైడ్ వ్యూ టెర్మినల్కి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోదాం మన స్టేకి. ఫైనలీ ఆఫ్టర్ 9 months తర్వాత ఇండియాకి అయితే వచ్చేసాను. ఇప్పుడే రూమ్కి చెక్ ఇన్ అయ్యాను. ఇందాక అక్కడ ఇమిగ్రేషన్ ఇంకా లైక్ బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గర చాలాసేపు పట్టింది మన లగేజ్ వచ్చేసరికి. సో ఇంకా మొత్తానికి బెంగళూరు ఇండియాకి అయితే వచ్చేసాను. సో ఇంకా ఇక్కడ బెంగళూరులో ఒక 1 or 2 days ఉండేసి ఇంకా ఇంటికైతే వెళ్తాను. సో అదనమాట. ఇప్పటి వరకు ప్రస్తుతానికైతే ఇండియాకి అయితే రీచ్ అయిపోయాను. సో అంతా చాలా కొత్తగా ఉంది. చాలా ఇండియాకి వస్తేనే చాలా మంచిగా అనిపించింది ఫీలింగ్. అంటే చాలా రోజులు అయింది కదా వచ్చి, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా. సో అదనమాట. సో ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడే లైక్ స్టేకి అయితే వచ్చేసాను విత్ ఆల్ ది లగేజ్. ఇంకా చెక్ ఇన్ అయ్యాను. అది ఇంకా రేపు ఎల్లుండో ఇంకా లైక్ ఊరికైతే వెళ్తాను. అది